నమస్తే ఓర్గల 9 న్యూస్ కి స్వాగతం. విద్యుత్ శాఖ ఉద్యోగులకు ₹1 కోటి ఇన్సూరెన్స్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్బీఐతో ఒప్పందం చేసుకుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమక్షంలో ఈ మేరకు ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ విద్యుత్ శాఖ ఉద్యోగులకు ₹1 కోటి ప్రమాద బీమా ఇస్తున్నారని చెప్పారు. ఇది ఉద్యోగుల్లో ధైర్యం, నమ్మకాన్ని పెంచుతుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం న్యూ ఎనర్జీ పాలసీ తీసుకువచ్చిందని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో 2029-2030 వరకు 20,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యంగా విద్యుత్ శాఖ పనిచేస్తుందన్నారు. డిమాండ్కు తగినట్లుగా ప్రొటెక్షన్ పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. డిమాండ్కు అనుగుణంగా ట్రాన్స్మిషన్ను అప్డేట్ చేస్తూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో విద్యుత్ శాఖలదే మొదటి అడుగు అయి ఉండాలని ఈ సందర్భంగా బట్టి అన్నారు. విద్యుత్ శాఖలో పనిచేసే ప్రతి వ్యక్తికి కీలక బాధ్యత ఉందని, లైన్మెన్ నుంచి మినిస్టర్ వరకు అందరికీ కీలక పాత్ర వహించాలని సూచించారు. బాధ్యతగా భావించడమే కాకుండా ఈ కార్యక్రమం చేయడానికి నాకు చాలా బాధ్యతతో కూడినటువంటి తృప్తిని ఇస్తుందని చెప్పడానికి కూడా నాకు ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ శాఖలో పనిచేసే ఉద్యోగస్తులంతా కూడా రాత్రనక పగలనక అనేక ప్రకృతి వైపరీత్యాలను కూడా తట్టుకొని కింది స్థాయిలో లైన్మెన్ లో పనిచేసేటువంటి వ్యక్తి కానీ లేకపోతే సిఎండి స్థాయిలో పనిచేసేటువంటి వ్యక్తికి కానీ ఏ స్థాయిలో పనిచేసినా అందరికీ కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబ పెద్దగా, తండ్రిగా ఆర్ తల్లిగా ఆ కుటుంబ సభ్యులందరికీ అంత భయంకరమైనటువంటి తలకిందులయ్యే పరిస్థితులు రాకుండా ఉంటారని మా కోసం పనిచేసేటువంటి కుటుంబాల గురించి ఆలోచన చేస్తున్నారనేటువంటి బోర్డులో ప్రపోజల్ పెట్టాను. ఈ స్టేట్ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. వాళ్ళు కొన్ని డిపార్ట్మెంట్స్ కి ఉన్నాయి, కొన్నిటికి లేవు కాబట్టి మిగతా వాళ్ళకి అందకపోవటం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనర్జీ శాఖ కాబట్టి ఈ శాఖ సంబంధించినటువంటి సిబ్బంది సరఫరా చేయగలిగింది. వీటన్నిటి ద్వారా ఈ హైదరాబాద్ చుట్టూ అట్లాగే RRR వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి క్లస్టర్స్ లో పొల్యూషన్ లేనటువంటి ఎనర్జీని అందించాలి ప్రజలకు అని చెప్పి మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వనరులను కూడా సాధ్యమైనంత మేరకు రాష్ట్ర ప్రభుత్వం వాంచుతోంది. ఈ శాఖలో పనిచేసే ప్రతి వ్యక్తికి, ప్రతి సిబ్బందికి తీసుకున్నటువంటి నిర్ణయం తీసుకునే. టాలీవుడ్ హీరో బాలకృష్ణ పుట్టినరోజు నేడు 65వ వసంతాలకి బాలకృష్ణ అడుగుపెట్టారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని బసవతారం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో ఘనంగా బాలకృష్ణ వేడుకలు నిర్వహించారు. ఆసుపత్రి సిబ్బంది, చిన్నారుల సమక్షంలో బాలకృష్ణ కేక్ కట్ చేశారు. అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు. బాలకృష్ణ మాట్లాడుతూ తన జీవితం అంతా తెరిచిన పుస్తకమని, రహస్యాలు లేవని చెప్పారు. పేదలకు అందుబాటులో వైద్యం అందించాలనే మా అమ్మగారి కోరిక అని, అందుకనే ఈ ఆసుపత్రిని స్థాపించామని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ట్రీట్మెంట్ అందించాలనే సంకల్పంతోనే ఈ ట్రస్ట్ పెట్టాలని తెలిపారు. అంతేకాదు తన తండ్రి స్వర్గీయ ఎన్టీ రామారావు తనని మెడిసిన్ చదివించాలని కోరుకున్నారన్నారు. ఈ సందర్భంగా తను చదువు ప్రయాణం గురించి గుర్తు చేసుకున్నారు. బాలకృష్ణ నన్ను మా తండ్రి ఇంటర్మీడియట్ అయిపోయాక మెడిసిన్ చేయమన్నారు. మెడిసిన్కు అప్లై చేస్తే హాల్ టికెట్ తెచ్చి ఇచ్చారు. ఇతనికి అంతా తెలుసు అనుకుంటారు. నాకంటే నన్ను తెలుసుకోవడం కంటే పెద్ద విద్య ఏముంటుంది ఈ ప్రపంచంలో నేనంటాను. ఎవరికి వాళ్ళు అంటే ఏది ఏది దేని మీద పెన్నుంటా ఇదే అని రాసేసి అలా 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 సరే సినిమాల్లో నటిస్తూ ఇది తండ్రి ప్రార్థన. వాళ్ళిద్దరికీ ముందుగా నా శిరస్సు నుంచి వాళ్ళకి ఈ సందర్భంగా నమస్కరిస్తున్నాను. మన పదులు పెట్టుకుంటూ ఉంటాం, మన షార్పన్ చేసుకోవాలి. ఎట్లాగైతే మన ఆసుపత్రి ఇవాళ ఒక ట్రస్ట్ హాస్పిటల్ అయి ఉండి మరి ఇవాళ ఎంతోమంది దాతలు నరేమా బ్యాంకర్స్ కానివ్వండి, లేకపోతే ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ కానివ్వండి, లేకపోతే ప్రభుత్వాలు కానివ్వండి, రోగులు కానివ్వండి, వాళ్ళు కూడా
అప్గ్రేడ్ చేసుకుంటే ఎలాగైతే నా మైండ్ నేను షార్పన్ చేసుకుంటూ ఉంటానో అలాగే వాళ్ళ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ మా సైంటిఫిక్ అడ్వైజరీ బోర్డు వాళ్ళ అడ్వైజ్ మేరకు అందరికీ ఇక్కడ చేసే సిబ్బంది పనిచేసే మా డాక్టర్లకి అయితేనేమి మేము పనిచేసే అనం ఎప్పుడు, ఎందుకంటే ఇది మాది ఒక కుటుంబం, మన బసవ తారక ఇండో అమెరికన్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కుటుంబం అండి. ఇవాళ అందరూ కలిసికట్టుగా కలిస్తేనే ఇవాళ సినిమా అయినా సరే నేను ఇవాళ 4 సినిమాలు ఇట్లిచ్చాం. అది పట్టుదలని రకరకాలుగా వాళ్ళు అనుమానించవచ్చు. వాళ్ళకి అప్పించిన బాధ్యతని ఏంటంటే పిచ్చోళ్ళ ఏంటి బండ నేను నిలబడి ఉన్నాడు. నేను ఒకటే అంటాను, బిరుదులకి ఇటువంటి వాటికి నేను అలంకారమేమో కానీ అవి నాకు ఎప్పుడు అలంకారం కాదంటాను. అన్నింటి కూడా మనం సాధించగలుగుతాం, చేయగలుగుతాం అని మనస్ఫూర్తితో నాదంతా ఓపెన్. నారాయణ స్వస్తి ప్రజాపే పరిపాలనతో న్యాయన మార్గేణ మహేష గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తచ్చం యువరా వృణిమహే గాతు యజ్ఞపతే దైవీ స్వస్తిరస్తున స్వస్తిర్ మానుషేభ ఊర్ధం చిగాతు భేషం షన్ను అస్తు నిపదే శం చతుష్పదే. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు సర్వేషాం శాంతిర్భవతు సర్వేషాం మంగళభవతు సర్వేషాం సుఖినా భవంతు అని తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి రోజా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని, హోం మంత్రి చీమకు కుట్టినట్లు కూడా లేదని అన్నారు. అధికారంలో ఉన్నవాళ్ళు లా అండ్ ఆర్డర్ను కాపాడాలని, కానీ అధికారంలో ఉన్నవాళ్ళు వారే రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తప్పులు ఎత్తి చూపితే అక్రమ కేసులు పెడుతున్నారని, రాబోయే రోజుల్లో మీకు కూడా ఇదే పరిస్థితి వస్తుందని అన్నారు రోజా. మహిళా హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై దారుణాలు జరగడం సిగ్గుచేటు అని అన్నారు. నగర నియోజకవర్గంలో మైనర్ బాలికపై అత్యాచారం చేశారని, అనంతపురం జిల్లా ఇంటర్మీడియట్ విద్యార్థి కనిపించకపోతే పట్టించుకోలేదని అన్నారు. పరిటాల సునీత నియోజకవర్గంలో 14 మంది టీడీపీ వాళ్ళు మైనర్ బాలికపై అత్యాచారం చేస్తే సాక్షి మీడియా బయటకు తీసుకువచ్చిందని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహిళలపై దాడులు జరుగుతుంటే పట్టించుకోవడం లేదని అన్నారు. హోం మంత్రి అనితగా చేతిలో గన్ ఉందా, నాకు పవర్ ఉందా అంటూ చాతకాని మాటలు మాట్లాడుతూ ఉంటే రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ బాధ్యత ఉంది అండ్ లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలే రౌడీల్లాగా ఈరోజు అరాచకాలు సృష్టిస్తూ, అల్లర్లు సృష్టిస్తూ, దాడులు చేస్తూ, అక్రమ కేసులు పెడుతూ, రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్ర నాశనం చేస్తుండటం కళ్ళారా మనం అందరం కూడా చూస్తున్నాం. ఎంత దారుణం అంటే ఒక మహిళ హోంమంత్రిగా ఉండి కూడా మహిళలకి రక్షణ కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది అంటే సిగ్గుపడాలి. ఆ పదవికి రాజీనామా చేసి ఎవరైతే సక్రమంగా పనిచేయగలరో వాళ్ళని ఆ ప్లేస్ లో పెట్టించే విధంగా చూసుకోవాలి. కానీ జగన్ గారిని, భారతి మేడంని, మిగతా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని తిట్టడానికే హోంమంత్రి పదవి ఇచ్చినట్టు ఆవిడ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే చాలా సిగ్గుచేటు. అప్పుడు విధిలేక అక్కడికి వచ్చి డబ్బులు ఇచ్చేసి చేతులు దులుపుకొని వెళ్ళిందే తప్ప ఇక మీదట ఇలాంటివి జరగకుండా కఠినతరంగా మరి శిక్షలు అమలు చేస్తాం, తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా వదిలిపెట్టము అన్నట్టుగా ఆవిడ ముందుకు వెళ్లాల్సింది పోయి అప్పటి నుంచి ఇంకా ఎక్కువ అవుతూ పోతున్నాయి. అలా పడేయటం వల్లే 6 రోజుల తర్వాత ఆ అమ్మాయి శవమై దొరికింది. అలాగే మీరు చూస్తే పరిటాల సునీత గారి ఒక మహిళ, ఆవిడ నియోజకవర్గంలో ఒక మైనర్ బాలికని 14 మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కంటిన్యూస్ గా రేప్ చేసుకుంటూ ఉంటే సాక్షి టీవీ, సాక్షి ఛానల్ దాన్ని బయట పెట్టింది. వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఈరోజు ఆ కుటుంబం మొత్తం ఆ ఊరు వదిలేసి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. నేను అండగా ఉంటాను, మహిళలకు ఇబ్బందికరమైన ఏవి చేసినా ప్రభుత్వాన్ని నిలదీస్తాను, తప్పు చేసిన వారిని శిక్షిస్తానని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా ఈ రోజుటి వరకు నోరు తెరవలేదు. తప్పు చేసిన వారిని శిక్షించమని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేదు, తప్పుకోవటం లేదు. కొమ్మినేని శ్రీనివాసరావు గారు అంటే చేతులెత్తి నమస్కరిస్తారు, అంత గొప్ప జర్నలిస్ట్. 70 ఏళ్ల వయసులో ఆయన మీద ఎస్సీ ఎస్టీ తప్పుడు కేసు పెట్టి ఈరోజు హైదరాబాద్ నుంచి
ఎలా మీరు తీసుకొచ్చారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. 50,000 ఎకరాలు లాక్కొని ఒక జర్నలిస్ట్ డిస్కషన్ కు వచ్చిన ఒక జర్నలిస్టు ఒక మాట ఏదో మాట్లాడారని దాన్ని ఆ క్షణంలోనే కొమ్మినేని గారు ఖండించారు. ఈ రాష్ట్ర ప్రజలకి నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు. జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలను కార్పొరేట్ స్కూల్లో ఫీజులో 50% రాయితీ ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ డిస్టిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ రోహిణి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్లో పనిచేస్తున్న జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో 50% వరకు ఫీజుల రాయితీ కల్పించాలని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి యాజమాన్యాన్ని కోరారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జూన్ 10న విడుదల చేశారు. హైదరాబాద్లో పనిచేస్తున్న జర్నలిస్టు పిల్లలకు ప్రైవేటు కార్పొరేట్ స్కూల్లో 50% వరకు ఫీజుల రాయితీ కల్పించాలని హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్టు HUJTWF అధ్యక్షులు బి అరుణ్ కుమార్, కార్యదర్శి జగదీశ్వర్ కోరిన విషయం తెలిసిందే. దీనికి డిఓ రోహిణి సానుకూలంగా స్పందించారు. వెంటనే ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్లో ఉన్న ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో మేనేజ్మెంట్లు జర్నలిస్టుల పిల్లలకు ఫీజుల 50% వరకు రాయితీ కల్పించాలని కోరారు. డిప్యూటీ ఈఓలు డిప్యూటీ ఐఓఎస్ తగు చర్య లని ఆదేశించారు. ఉత్తర్వులు జారీ చేయడం పట్ల డిఈఓ రోహిణికి HSUJTWJF అధ్యక్షులు అరుణ్ కుమార్, కార్యదర్శులు తదితరులు కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీ జోగులాంబ అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలు తొలగి సుఖశాంతులతో ఉండాలని, ప్రభుత్వానికి శక్తి సామర్థ్యం కలగాలని ప్రార్థించినట్లు తెలంగాణ రాష్ట్ర SC/ST కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. తెలంగాణ రాష్ట్ర SC/ST కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కమిటీ సభ్యులతో కొంకటి లక్ష్మీనారాయణ, కృషం నీలదేవి, రాంబాబు నాయకు, రేణుకుంట్ల ప్రవీణ్తో కలిసి ఆలంపూర్ శ్రీ జోగులాంబ గద్వాల బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయంలో సందర్శించి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వర పూజ కూడా నిర్వహించారు. అనంతరం శ్రీ జోగులాంబ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రాలు బహుకరించి ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర SC/ST కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ భారతదేశంలోని అత్యంత పవిత్రమైన 5వ శక్తిపీఠంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజల సమస్యలు త్వరగా పరిష్కారమై అందరూ సుఖశాంతులతో జీవించాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా ఉండాలని, అనుకూల పరిస్థితులు ఏర్పడాలని, అన్ని సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులకు సమర్థవంతంగా చేరేలా ప్రభుత్వం దృఢమైన నిశ్చయంతో ముందుకెళ్లాలని ప్రార్థించామని చైర్మన్ తెలిపారు. అమ్మవారిని ఈరోజు మా SC/ST కమిషన్ సభ్యులతో సహా అమ్మవారి దర్శించుకోవడం జరిగింది. మరి భారతదేశంలోనే 5వ శక్తిపీఠమైనటువంటి మరి జోగులాంబ అమ్మవారిను మరి దర్శనం చేసుకొని మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖసంతోషంతో ఉండాలని, మంచి పాడి పంటలు పండాలని, మన ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా SC/STలకు సంక్షేమ పథకాలు అందాలని చెప్పి మరి ప్రభుత్వాన్ని మా SC/STలను అమ్మవారు దీవెనలు ఉండాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ జోగులాంబ గద్వాల జిల్లా సమీక్ష సమావేశానికి మరి ఆదరైనటువంటి మోహన్ గారు మనకు స్వయం షెడ్యూల్ పెట్టుకోవాలి. మీకు ఎన్ని రోజులు అయ్యే రోజు చెప్పండి, ఎన్ని రోజులు మనం కంప్లీట్ చేద్దాం. ఒక DSD ముఖ్యంగా మా SC/ST కమిషన్ చైర్మన్ అయిన తర్వాత మన అన్ని జిల్లా కలెక్టర్లకు మేము డివోలకు రాసినాం, SPలో కలెక్టర్ ప్రతి నెల చివరి వారంలో పౌరవకరం ఉంటుంది. ఊళ్ళో పోయి ఎక్కడ సంతకం పెట్టుకుని రావాలి, ఎంపీసీలో సర్పంచ్ సంతకం పెట్టుకుని రావాలి. అక్కడ కాదు, తయారు చేసుకోవాలి. ఒక 6 నెలలు సంవత్సరం వ్యాక్సిన్ తయారు చేసుకోవాలి. ప్రతి నెల అక్కడ ఉన్న తహసీల్దారులు, కలెక్టర్ ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, తప్పకుండా హాజరు కావాలి. ఏంటంటే కొన్ని సమస్యలు అనేవి కూడా అవగాహన లేకుండానే చర్యలు లేకుండా సమస్య ఎక్కువ వస్తున్నట్టు మా దృష్టి. ఆ యొక్క గ్రామంలో తహసీల్దార్ పోవాలి,
ఇదిగే ఎస్ఐ పోవాలి పోయి అక్కడ అధికారులు ఆదాయి దళిత సంఘాల నాయకులు వస్తారు ఇక్కడ నాకు గట్టు మనం రాయవరం ఇక ప్రజల చివరి వరకు పెట్టినందుకు కలెక్టర్ గారు తప్పకుండా తల్లిదండ్రులకు ఆదేశాలు ఇవ్వండి. మన ఎస్పీ గారు ఎస్ఐ గారు ఆదేశాలు ఇస్తారు. ఎవరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టు అందరూ కలెక్టర్ ఎస్పీలకు అది తప్పకుండా అమలు చేసి అమెరికా పెట్టుకున్నారా, ఆస్ట్రేలియా పెట్టుకున్నారా, విదేశీ పథకం మీకున్నది. బోనాల జాతర రివ్యూ మీటింగ్ లో మంత్రి కొండ సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తం 28 టెంపుల్స్ లో ఆషాఢ బోనాల జాతర ఘనంగా జరపాలని, అక్కడ ఎటువంటి ఇబ్బందులు రావద్దని అన్నారు. బడ్జెట్ లో లోటుపాటు ఏం లేదని, ప్రభుత్వం నుండి ఇప్పటికే 20 కోట్ల రూపాయలు ఇచ్చామని, బోనాల జాతర ఘనంగా జరపాలని అన్నారు. ఇంకా కావాలంటే సీఎం దృష్టికి తీసుకువెళ్తామని, ప్రభుత్వం సానుకూలంగా ఉందని అన్నారు. ఇక ఇబ్బందులు రాకూడదని, ఎక్కడ ఇబ్బంది రావద్దని, గత సంవత్సరంలో పొన్నం ప్రభాకర్కి ఇబ్బంది కలిగిందని, ఈసారి అలాంటి పరిస్థితులు రాకూడదని అధికారులకు సూచించారు. ఆషాఢ మాస బోనాల సందర్భంగా అమ్మవారి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని అన్నారు. గతంలో ఏ ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే దానిపై ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని ముందుకు వెళ్లాలని అన్నారు. జూన్ 26తో తొలి బోనం గోల్కొండలో ప్రారంభమవుతుందని, బల్కంపేట, ఉజ్జాయిని, మహంకాళి, లాలి దర్వాజా బోనాలు ఉంటాయని అన్నారు. రంగంలో తొట్టెల ఊరేగింపు ఉంటుందని తెలిపారు. తిరుమల శేషాచల కొండల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శిలాతోరణంలో శ్రీవారి పాదాలకు వెళ్లే దారిలో అటవీ ప్రాంతంలో జూన్ 10న ఉదయం మంటలు చెలరేగాయి. 100 మీటర్ల మేరకు అడవి అగ్నికి ఆహుతైంది. స్థానికుల సమాచారంతో ఈ ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది, టీటీడీ అధికారులు మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రూట్లో వెళ్లే భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదం వెనుక ఏదైనా కుట్ర ఉందా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనేది తెలియాల్సిన అవసరం ఉంది. హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. మంగళవారం హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ ఆసుపత్రి ఆవరణంలో నిర్మాణంలో ఉన్న రోగులకు, సహాయకులకు భవనం, బ్లడ్ బ్యాంకు ప్రధాన గేటు పక్కన ఉన్న ప్రదేశాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించి వాటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ ప్రసూతి ఆసుపత్రిలో ఓపీ సేవలను, స్కానింగ్ రూమ్లను, ప్రసవానంతర వార్డులను పరిశీలించారు. ప్రసవానంతర వార్డులలో బాలింతల పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆసుపత్రిలో ఉన్న సెమినార్ హాల్లో నిర్వహించిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశంలో ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న పేషెంట్లు, బెడ్ల సంఖ్య, రోజుకు ఓపీ సేవలకు వస్తున్నారా వారి సంఖ్య, ఇప్పుడున్న వాళ్ళ వసతుల సంఖ్య, వైద్యుల సిబ్బంది, ఆసుపత్రి నిర్వహణకు వస్తున్న బడ్జెట్ తదితర వివరాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి, ఎంపీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, కమిటీ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ ప్రసూతి ఆసుపత్రి అభివృద్ధి మౌలిక వసతులకు కల్పనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహారావు దృష్టికి తీసుకువెళ్తామన్నారు. వైద్య సేవల నిమిత్తం ఆసుపత్రికి వచ్చే గర్భిణీలు, బాలింతల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, ఆసుపత్రి నిర్వహణ బాగుండాలని ఈ సందర్భంగా మీడియాతో అన్నారు. పరిస్థితుల్లో మెడికల్ కాలేజెస్ ఉండవు. 2009లో అయింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎన్నిసార్లు ట్రై చేశారు, ఎన్నిసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చారు, మీకున్న డిఫికల్టీస్ ఏంటి, మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఎన్నిసార్లు మీరు రిప్రజెంట్ చేశారు? ఉన్నవాటి వచ్చిన బడ్జెట్స్ ను ఎట్లా వస్తుంది, ఎట్లా యూజ్ చేస్తున్నారు, దీనికి ప్రియారిటీస్ ఎట్లా పెట్టుకుంటున్నారు అనేది ఏమన్నా డేటా కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. వచ్చిన తర్వాత అందరికీ తెలియకుండా
ఇంకా ఇప్పుడు చేసుకుని అన్ని వచ్చిన తర్వాత కూడా ఇంటి మొత్తం బాగుంటుంది. రాదు ఒక క్యాటలాగ్ ఫ్యూచర్ కానీ లేకపోతే ప్రతిదీ కూడా రెగ్యులర్ గా ఎవ్రీ మంత్ కావాల్సిన అవైలబిలిటీ అది వాళ్ళు ఆల్రెడీ తెచ్చి పెట్టుకున్నారంటే మీరు లేట్ గా పెట్టినా తొందర పెట్టినా ఎప్పుడైనా ఇచ్చినట్టు వాళ్ళ దగ్గర ఉండాలి. అంతేగాని బట్టు వాళ్ళ దగ్గర ఐదర్ ఇట్ కెన్ బి ఏమంటారు బ్లడ్ బ్యాంక్ ఉంది. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ బ్లడ్ బ్యాంక్ ఇఫ్ యూ ఆర్ నాట్ హ్యావింగ్ ఏ పెథాలజిస్ట్ దేర్? సూపరింటెండెంట్ ఎవరు ఉన్నారో ఒక అప్లికేషన్ సిడిఎస్ ఇంజనీర్ గారు వచ్చారు. సో వాళ్ళకు లెటర్ పెట్టి త్వరలో అదొక మీటింగ్ ఏర్పాటు చేస్తాం మేడం. డ్రగ్స్కి సంబంధించి అన్నిటిపైన డీటెయిల్గా మాట్లాడడం జరిగింది. పోయిన ఇయర్ బడ్జెట్ ఎంత, ఈ ఇయర్ బడ్జెట్ ఎంత, మనకి ఇంకా ఏం కావాల్సిన అవసరం ఉంది, కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ ఏం కావాలి, కొత్త పోస్టులు ఏమన్నా కావాలా, ఇవన్నీ అడగడం జరిగింది. ఇప్పటి వరకు అయితే మాకు డీటెయిల్గా ఒక రిపోర్ట్ ఇచ్చారు. అదేవిధంగా రానున్న రోజు ఒక వారం 10 రోజులలో మనకి హెల్త్ మినిస్టర్ గారు కూడా వస్తారు. మేము ఇక్కడ ప్రజాప్రతినిధులను కూడా ఒక సపరేట్ రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి హెల్త్ మినిస్టర్ గారిని అట్లే సీఎం గారిని కూడా కలిసి ఖచ్చితంగా ఇక్కడ హాస్పిటల్ డెవలప్మెంట్ జరిగే విధంగా కృషి చేస్తాము అని డాక్టర్స్కి చెప్పడం జరిగింది. నూతనంగా నిర్మించిన సఖీ కేంద్రంలో త్వరలోనే ప్రారంభించే విధంగా ఏర్పాట్లను సిద్ధం చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం హన్మకొండ లష్కర్ బజార్లో నూతనంగా నిర్మించిన సఖీ కేంద్ర భవనాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. భవన ప్రాంగణంతో పాటు కార్యాలయ గదులను పరిశీలించారు. భవనంలో కార్యాలయ ఏర్పాటు, వసతి కల్పన తుది దశ పనులను గురించి ఆర్ఎంబి ఈఈ సురేష్ బాబును, జిల్లా సంక్షేమ అధికారి జయంతిలాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భవన నిర్మాణ పనులు పూర్తయిన నేపథ్యంలో ప్రారంభోత్సవంలో ఏర్పాట్లను సిద్ధం చేయాలని అన్నారు. ఇప్పుడున్న చోటు నుండి నూతనంగా నిర్మించిన భవనంలోకి సఖీ కేంద్రాన్ని తరలించాలని, సఖీ కేంద్రానికి వచ్చే మహిళలకు కార్యాలయం గురించి తెలిసే విధంగా సైన్ బోర్డులు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఎనమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ప్రతిష్ట భద్రత పర్యవేక్షణలో ఉన్న ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లను గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అదనపు కలెక్టర్ వెంకటరెడ్డితో కలిసి మంగళవారం తనిఖీలు నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి 3 నెలలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీలలో భాగంగా స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచిన ఈవీఎంలను రాజకీయ పార్టీల ప్రతినిధులు అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లు పరిశీలించారు. వాటి వివరాలు, రికార్డుల నిర్వహణ గురించి ఎన్నికల విభాగం అధికారులను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల విభాగం అధికారుల ప్రసాదరావు, ఇతర అధికారులతో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈవి శ్రీనివాసరావు, రజనీకాంత్, శ్యామ్ సుందర్, లక్ష్మణ్, ఎండి నెహాల్, సయ్యద్, ఫైజుల్లా తదితరులు పాల్గొన్నారు. వసతి గృహాల్లోనూ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని తయారు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతి వంట చేసి సిబ్బందికి సూచించారు. జిల్లాలోని అన్ని కేజీబీవీ బాలికల రెసిడెన్షియల్ హాస్టల్లో వంట చేసే 90 మంది సిబ్బందికి రామడుగు మండలం వెదిర్ గ్రామంలో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతి హాజరై సిబ్బంది వంట చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. శిక్షణలో భాగంగా వంట సిబ్బంది తయారు చేసిన భోజనాన్ని రుచి చూశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వంట సిబ్బంది వ్యక్తిగతంగా శుభ్రత పాటిస్తూ వంటగది పరిసరాలను కూడా శుభ్రం ఉంచుకోవాలని తెలిపారు. వంట చేసేందుకు శుభ్రమైన నీరు వాడాలని, నాణ్యతతో కూడిన భోజనం తయారు చేయాలని అన్నారు. డైట్ మెనూలో పేర్కొన్న విధంగానే వివిధ రకాల పిండి వంటలు, పలహారాలు వంటి రుచికరంగా చేయాలని అన్నారు. శిక్షణలో నేర్చుకున్న ప్రకారమే వంట చేయాలని సూచించారు. కేజీబీబీలలో స్థలం ఉన్నందున వంటకు ఉపయోగకరమైన కరివేపాకు మొక్కల్ని నాటాలని, స్వీట్ పొటాటో వంటి పొదుపు మొక్కలను నాటాలని తెలిపారు.
శాఖ ఆధ్వర్యంలో 42 రోజులుగా నిర్వహిస్తున్న టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్స్ కోర్సు ముగింపు కార్యక్రమం మంకమ్మ తోటలోని ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం జరిగింది. టైలరింగ్, డ్రాయింగ్, ఎంబ్రాయిడరీ విభాగంలో శిక్షణ పొందిన 769 మంది సిద్ధంగా చేసిన పలు రకాల ఆర్ట్ క్రాఫ్ట్లు, డ్రెస్ మెటీరియల్స్, పెయింటింగ్స్తో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ తిలకించిన కలెక్టర్ శిక్షణ పొందిన వారి సృజనాత్మకతను అభినందించారు. జిల్లా కలెక్టర్ ప్రమీల సత్పతి. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి డిఈఓ ఆంజనేయులు, జిల్లా సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి, బాలికల అభివృద్ధి అధికారి కృష్ణ కృపారాణి, సూపరింటెండెంట్ నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు. ఐబ్రోస్ కోతిలాగా ఉంటే మంచి కనపడతారా? కాదు కదా. కానీ మిగతా అంత పక్కన పెట్టి ఐబ్రోస్ సరిగా ఉంటే కనపడుతుందా కాదా? దట్ ఈస్ ద బేసిక్, దట్ ఈస్ ద హార్డెస్ట్. అంటే ఏదో ఒక పదవి, ఒక క్రాఫ్ట్ టీచర్ పదవి మీకు వస్తేనే మీరు ఏదో ఒక విజయం సాధించిన లైఫ్ స్కిల్ ఇది. మీరు ఏ వృత్తిలో పోయినా you will outshine in wherever you are performing, whatever you are performing. ఏం నేర్పిస్తుంది? చాయ్ తాగిన వాళ్ళు, చాయ్ షాకిన్ ఉన్న వాళ్ళు 2 సార్లు డేలో చాయ్ తాగితే ఆ 2 కప్పు చాయ్ సరిగా ఉంటేనే తాగుతారు, లేకపోతే పక్కనే పెడతారు. చాయ్ అందరూ చేస్తారు కానీ కదా, ఒక కార్టూన్లో గుడ్డు వస్తుంది, కిరాణా షాప్లో గుడ్డు వస్తుంది. సో ఒక డబ్బా ఓపెన్ చేసి ఏదో ఒక గుడ్డు, మీ ఇష్టమైన గుడ్డు మీరు పిక్ చేస్తే ఆ గుడ్డు మంచి ఉంటే ఆ కిరాణా షాప్ నుంచి మీరు హోల్సేల్గా తీసుకుంటారు, లేకపోతే తీసుకోరు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఇస్ లైక్ దాట్. మీకు జీవితంలో ఎప్పుడు కూడా ఒక పెద్ద ఎగ్జిబిషన్ పెట్టుకోవడానికి రాదు, కానీ ఎవ్రీడే మీరు ప్రాక్టీస్ చేస్తూ, ఎవ్రీడే మీరు మంచి ర్యాండమ్ శాంపుల్ని తయారు చేస్తూ పోతే తప్పకుండా ఒక పర్ఫెక్ట్ శాంపుల్ మీరు తయారు చేయగలుగుతారు. వన్ డే ఇట్ విల్ బి అప్రిషియేటెడ్. దానికోసం బేసిక్స్ మీద, ఎంత హార్డ్ అయినా బేసిక్స్ మీద మీరు ఫోకస్ చేయాలి. ఎక్స్ట్రా ఎఫర్ట్ అవసరం. గద్వాల జిల్లా కేంద్రంలోని ఆనంద్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సిపిఎం రాష్ట్ర మహాసభలకు రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అనంతరం రాజోలు మండలం పెద్ద దన్వాడలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఇందల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తున్న రైతు కుటుంబాలను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి 12 మంది రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న క్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సిపిఎం కామ్రేడ్ జాన్ వెస్లీ, కామ్రేడ్ శ్రీరామ్ నాయక్, జోగులాంబ గద్వాల్ జిల్లా సిపిఎం కార్యదర్శి ఏ వెంకటస్వామి, జిల్లా కమిటీ సభ్యుల బృందాన్ని రైతులను కలుసుకోనియకుండా గద్వాల్ 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించి ముందస్తుగా అరెస్టు చేశారు. పక్షాన నిలబడిన సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండించారు. దుఃఖంలో ఉన్న రైతాంగాన్ని పరామర్శించేందుకు వెళ్తే ముందస్తు అరెస్టు చేయడం వాదులను అభినవాదులుగా, ప్రజాస్వామ్యాలుగా, నాయకులుగా, విద్యావేత్తలుగా ఖండించాలని డిమాండ్ చేశారు. రిమాండ్కు తరలించిన 12 మంది రైతులను విడుదల చేయాలని, అక్కడి నుండి ఇందల్ ఫ్యాక్టరీని రద్దు చేసేంత వరకు పోరాటం సాగుతుందని పిలుపునిచ్చారు. సిపిఎం నాయకత్వం బృందం అంతా కూడా పెద్ద దనవాడకు వెళ్తుంటే ఇక్కడ గద్వాల్లోనే పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. ఇలాంటి నిర్బంధాలతోన లేదా అక్రమంగా ప్రజల మీద కేసులు పెట్టి జైలులకు పంపడం వల్ల ఇలాంటి ఉద్యమాలను ఆపడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాలా. ఇప్పటికైనా ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకొని ఇంధనాల పరిశ్రమకి ఇచ్చినటువంటి అనుమతులు వెంటనే రద్దు చేసి ఆ గ్రామ ప్రజల మీద పెట్టినటువంటి అక్రమ కేసులు ఎత్తియాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి అక్రమ కేసులు ప్రజలకు అండగా నిలబడే కార్యక్రమాన్ని కోరుకుంటున్నాం. అయినా సరే ప్రభుత్వం మొండిగా వివరిస్తే ప్రజలు తగిన గుణపాఠం ఈ ప్రభుత్వానికి చెప్తారు. ముఖ్యమంత్రి తీసుకొని ఈ సమస్యను పరిణాడు. అక్కడ ఇంధనాల పరిశ్రమ వస్తే అక్కడ వ్యవసాయ రంగం అంతా కూడా దెబ్బతింటుంది, జీవితాలంతా కూడా దెబ్బతింటాయి, నీరు కూడా కలుషితం అవుతుంది, గాలి కలుషితం అవుతుంది. అట్లాగే
ఆ చుట్టుపక్కల దళితులకు భూములు 150 ఎకరాలు ప్రభుత్వం భూమి ఇచ్చింది సాగు చేసుకొని బతకడానికి. వాళ్ళ భూములు పాడైపోతాయి. రాజోలిలో గ్రామ ప్రజల ఇళ్ల స్థలాలు నీటిలో ముంపుకు గురైనటువంటి ప్రజలకంతా అక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అక్కడ వాళ్ళ ఇల్లు నిర్మాణం చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. రైతులు మంచి పంటలు పండే పొలాలవి ప్రభుత్వం అని చెప్పి రైతులు తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారు. ఆ రైతు వ్యతిరేక విధానాలు అనుసరించినటువంటి ఏ ప్రభుత్వం ఈ భారతదేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ బతికి బట్ట కట్టలేదు. గతంలో ప్రభుత్వానికి అలాంటి పరిస్థితి ఏర్పడింది రాష్ట్రంలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా రైతులకు వ్యతిరేకంగా వివరిస్తే అలాంటి గతే పడుతుందని చెప్పి. గుడ్ ఈవినింగ్. ఈరోజు మధ్యాహ్నం తర్వాత 4 గంటల సమయంలో ఇక్కడ గద్వాల జిల్లాకి మహాసభలకి వచ్చిన అటువంటి జాన్ వెస్లీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి గారు మీటింగ్ అయిపోయిన అనంతరం పెద్దదన్వాడ విలేజ్కి వెళ్ళి అక్కడ పబ్లిక్ పరామర్శిస్తాన్ని విషయంలో వెళ్తాన్నాడు. శాంతి భద్రత దృష్ట్యా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారిని ప్రివెంటివ్ కస్టడీ తీసుకొని ఇక్కడ పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. మొత్తం ఎంతమంది? అతనితో పాటు జాన్ వెస్లీ గారిని మరియు అతనితో పాటు ఒక 10 మంది సిపిఎం కార్యకర్తలని ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం జరిగింది. పాకాలను ఎకో టూరిజంగా మరింత అభివృద్ధి చేయుటకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద జిల్లా అటవీ శాఖ అనుజ్ అగర్వాల్తో కలిసి క్షేత్రస్థాయిలో నర్సంపేట రేంజ్లోని పాకాలను గ్రీన్ హెరిటేజ్ కింద అభివృద్ధి చేసిన బయో డైవర్సిటీ పార్కును బటర్ ట్రెక్కింగ్ సైక్లింగ్ పగడాలను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ పాకాల సరస్సులో బోటింగ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ పర్యాటకులకు ఆకర్షించే విధంగా పాకాల సరస్సు పరిసర ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసుటకు పటిష్టమైన ప్రణాళికలు రచించాలని డిఓఎఫ్కు సూచించారు. అందులో భాగంగా బయోడైవర్సిటీ పార్కును మరింత అభివృద్ధి పరచడం, పర్యాటక అభివృద్ధి చేయాలని సిఫారు ట్రాక్ ఏర్పాటు మౌలికలతో పాటు పునరుద్ధరణ సందర్శకులకు రాత్రి బస సౌకర్యాల అభివృద్ధి చేయుటకు కృషి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. RSR variation. So Sada Bainama మీ దగ్గర వచ్చింది. Is this Sada Bainama applied or not? Applied. తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణుల కారణంగా జూన్ 10, 11, 12 3 రోజుల పాటు ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. జూన్ 10, 11న రేపు ఎల్లుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉరుముల మెరుపులకు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసే అవకాశం ఉందని, ఈరోజు మహబూబ్నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లోని అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. జూన్ 10న ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్, వరంగల్, హన్మకొండ, జనగం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈదురుగాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్లతో వీచే గాలులు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరో వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 న్యూస్.